3 నెలలుగా వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ సైతం చెల్లించలేదని చెప్పారు. పెండింగ్లో ఉన్న తమ వేతనాలను చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది బుధవారం నల్గొండ పట్టణం ఎస్ఎల్బీసీలోని మెడికల్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను నెట్టుకు రావడం ఇబ్బందికరంగా ఉందని, దీనిపై మెడికల్ కళాశాల యాజమాన్యంతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని, అయినా తమ సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. వేతనాలు చెల్లించే వరకు ధర్నాని విరమించేది లేదని స్పష్టం చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ శానిటేషన్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది మాకు జీతాలు పడక 3 నెలలు పెండింగ్లో ఉన్నాయి. పిఎఫ్, ఈఎస్ఐలు కూడా 6 నెలలు కట్టలేదు. అందుకోసమే మేము ధర్నా చేయుటకు నిర్ణయించుకున్నాం. అటు కలెక్టర్ గారికి లెటర్ పెట్టినాం, ఇటు యాజమాన్యానికి లెటర్ పెట్టినాం. మాకు జీతాలు పడ్డదాకా మేము ధర్నా విరమించమని కోరుకుంటున్నాం. నల్గొండ మెడికల్ కాలేజీలో 2019 నుంచి పనిచేస్తున్నాం. మాకు A1 ఏజెన్సీ 2024-19 మార్చి నెలలో వచ్చింది. అప్పటి నుంచి మాకు జీతాలు 7 మందికి పెండింగ్ జీతాలు ఉన్నాయి. 3 నెలల నుంచి మాకు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేరు. 6 నెలల నుంచి పిఎఫ్, ఈఎస్ఐలు కట్టట్లేరు. ఎప్పుడు అడిగినా శుక్రవారం, మంగళవారం అంటున్నారు, కానీ మాకు కేర్ చేయట్లేరు. కాలేజ్ యాజమాన్యమేమో మేము పని మాత్రం చేయించుకుంటాం, కానీ మాకు జీతాలు మమ్మల్ని అడగొద్దు, మీరు మీ ఏజెన్సీ వాళ్ళని అడగండి, పని చేయించడం వరకే మా బాధ్యత, మీరు ఏదైనా మీ ఏజెన్సీని అడగండి అంటే ఆ ఏజెన్సీ వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తాడు. పని చేయించేటప్పుడు మాత్రం వీళ్ళు పని చేయిస్తారు. వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ ఉంటారో అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పుడన్నా వస్తే అడిగితే 10 నిమిషాల్లో చెప్తాం మీకు ఏదైంది, బడ్జెట్ వచ్చింది 10 నిమిషాలు చెప్తాం, 20 నిమిషాలు చెప్తాం అనడం, లేకపోతే శుక్రవారం పడుతుంది అనడం. ఆల్రెడీ గతంలో పెండింగ్ చాలామందికి పెండింగ్ జీతాలు ఉన్నాయి. అవి 1 ఇయర్ నుంచి అట్లనే పెండింగ్. అడిగినప్పుడల్లా ఒక్కరికి వేయడం ఆపడం, అడిగినప్పుడల్లా ఒక్కరికి వేయడం ఆపడం. 1 ఇయర్ నుంచి ఇట్లనే జరుగుతుంది. A1 ఏజెన్సీ వల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఈ A1 ఏజెన్సీ మీద ఈ నల్గొండ ప్రజలు పెద్దలు ఇమీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు కూడా విన్నపం చేసినాం. ఈ A1 ఏజెన్సీ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. మాకు ఎవరికి కూడా కరెక్ట్గా జీతాలు ఇవ్వట్లేడు, ఈఎస్ఐ కట్టట్లేదు, పిఎఫ్ కట్టట్లేడు. చాలా సఫర్ అవుతుంది. 2 నెలలు వర్క్ చేయడం, మళ్ళీ నెల రోజులు వాళ్ళు ఎమ్మడి తిరిగి జీతాలు అడుక్కోవడం, ఇదే జరుగుతుంది. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము నల్గొండ మెడికల్ కాలేజీలో మేము 6 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నాం. సాయి ఏజెన్సీ జీతాలు కూడా మాకు అప్పుడు కూడా మాకు 2 నెలలు వేసి 3 నెలలు వేసి అట్నే ధర్నా కూర్చున్న దాకా మాకు జీతాలు వేయకపోయేది. అట్నే ఇబ్బంది పెడుతుర్రు. వాళ్ళు ఇబ్బంది పెడుతుర్రని A1 ఏజెన్సీకి ఇచ్చారు, కానీ వీళ్ళు కూడా ఇంకా వాళ్ళకంటే ఎక్కువ చాలా ఇబ్బంది పెడుతుర్రు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. పిఎఫ్లు లేవు, ఈఎస్ఐలు లేవు, పెండింగ్ జీతాలు ఉన్నాయి, 3 నెలల జీతాలు లేవు, మాకు ఇంట్లో ఎల్లుదల లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఏజెన్సీని మాత్రం మాకొద్దు మేము అని మేము కలెక్టర్ గారిని, యాజమాన్యం గారిని మేము కోరుకుంటాం.